దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన కాక వచ్చిన విశ్వాసులందరికీ శుభావందనలు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరూ కూడా ప్రభు అయిన యేసు నామం పేట శుభాలు కలిగిన కాక. అదేవిధంగా ఈరోజు మనము చక్కనైన వాక్యంతో మనం మాట్లాడదాం. ఈరోజు దేవుడు మనకి ఏ వాక్యం ఇచ్చాడంటే, మనమందరము ఈ లోకంలో జీవిస్తున్నాం, మన పరదేశంలో ఉన్నాం. ఎవరన్నా నేను 1000 సంవత్సరాలు జీవిస్తాను, 2000 సంవత్సరాలు జీవిస్తాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? కనీసం 20 సంవత్సరాలు జీవిస్తున్న గ్యారెంటీ కూడా ఈ లోకంలో లేదు. మనం పరలోక రాజ్యం నుండి వచ్చాము. ఎక్కడి నుండి వచ్చామా? పరలోక రాజ్యం నుండి మాట ద్వారా, మనం దేవుడిచ్చిన మాటల ద్వారా మనం తల్లి యొక్క గర్భంలో ప్రవేశించి ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరు అంతే కదమ్మా. ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకంలోనికి మనం వచ్చాం. అదేవిధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తాం? చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ప్రతి ఒక్కరు గమనించాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావు? చచ్చిపోయిన తర్వాత కోదిలాగా, మంచి కార్యాలు చేస్తావు ఆవులాగా, చెడ్డ కార్యాలు చేస్తే ఎవరు పందిలాగా పుడతామనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ జన్మలో ఏమీ లేదు, ఒకటే జన్మ. ఎన్ని జన్మమా? మనకు ఒకటే జన్మ. ఆ జన్మలోనే మనం సాటిస్ఫాక్షన్ అంతే. మనం ఏంటంటే మన మన ఊహ అంతే, కానీ అది ఎక్కడ లేదు. మానవ జన్మ ఒకటే. మన 4-5 జన్మలో పందిలాగా, కుక్కలాగా, జంతువులాగా, తర్వాత చెట్లులాగా, చేమల్లాగా, నక్షత్రాలాగా మనం ఏం పుట్టాం. ఒకటే జన్మ ఉంది మనకి. ఆ జన్మలోనే మనము ఎక్కడికి వెళ్ళాలో మనం నిర్ణయించుకోవాలి. పరలోక రాజ్యం వెళ్తావా లేదా నరకలోకానికి వెళ్ళిపోతావా? అది నువ్వు ఆలోచించుకుని చక్కగా నువ్వు దేవుని మార్గం ఎన్నుకోవాలి. రెండే మార్గాలు అనేసి దేవుడు చెప్తున్నాడు. ఎవరండి? సృష్టికర్త అని దేవుడు చెప్తున్నాడు. యేసయ్య. ఎన్ని మార్గాలమ్మా? రెండు మార్గాలు. లేకపోతే నువ్వు పరలోకానికన్నా వెళ్ళాలి, లేకపోతే నరకలోకానికన్నా వెళ్ళాలనేసి ఇక్కడ చక్కగా మనకి తేటగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఏమి చెయ్యాలి అంటే వాక్యాన్ని వాక్యానుసారంగా మనము నడాలనేసి ప్రభు పేట మేము వేడుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు టెబర్నికల్ టెస్టిమనీస్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చక్కగా గమనించి ఆలకించి మీరు దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృప మీకు మెండుగా ఉండేలాగా దేవుడు మేము జీవించి ఆశీర్వదించిన కాక. అదేవిధంగా మీరందరికీ షేర్ చేసి వాక్యాన్ని అందరికీ బయలుపరచండి. మన వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు పరలోక రాజ్యాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వేమి చెయ్యాలి ఏంటంటే, పరలోక రాజ్యం మనందరూ ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా అందరికీ ఆతృత. కానీ మనం ఆతృత పడాలి, కానీ పరలోక రాజ్యం ఆ గేటు దగ్గర కూడా మనం వెళ్ళకపోతున్నాం. ఇక్కడ చూసుకుంటే బుద్ధి గల కంజకులు, బుద్ధి లేని కంజకులు మనకు తెలుసు కదండి. బుద్ధి గల కంజకులు ఏం చేశారండి? తమ దివిటిని తన మనసును అన్ని సిద్ధపరుచుకుని ఆ స్వరం యేసుప్రభు గారు రావడం, ఆ స్వరం విని అందరూ లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే తీరుబడిగా రావడం జరిగింది. గేటు వేయబడ్డది అంతే కదా. గేటు వేయబడిన తర్వాత లోపలికి రాగలరా? గేటు వేస్తా అమ్మ రాండ అనేసి నేను గేటు లోపల తాళం వేసి తాళం ఎలాగలగా అంటే అమ్మ రాండమ్మ అన్నాను, మీరు రాగలరా? రాలేరు. గేట్ ఎక్కి మీరు ఎలా రావాలి? గేట్ ఎక్కి రావాలి. మీరు ఎక్కితే కొంతమంది సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది సక్సెస్ కావచ్చు, వెనక పడవచ్చు అంతే కదా. ఎక్కలాగా ఈ విధంగా చూసుకుంటే ఆయన గేట్కి ఎత్తినా మీరు లోపల రాగలరు. అదేవిధంగా పరలోక రాజ్యం కూడా మనం వెళ్ళాలంటే దేవుని యొక్క సిద్ధాంతాలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క న్యాయ నిబంధనలు అన్నీ మనం పాటిస్తేనే మనము పరలోక రాజ్యము మనం చేరుకోగలుగుతాం అనేసి ఇక్కడ తేటగా మనకి తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెరవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇక్కడ పరలోక రాజ్యం గురించి దేవుడు చక్కగా ఒక విషయం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యంలో ఒక ఎందుకు జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? విందు. మనకు విందు అంటే తెలుసు కదా. ఏమన్నా పెళ్లి జరిగిందనుకో, వచ్చిన వాళ్ళు అందరినీ ఏం పెడతాం మనం? వచ్చిన వాళ్ళందరూ కానుకలు చెల్లించేసి చక్కగా వెళ్ళిపోండి అమ్మా అంటామా? ఏం చేస్తామండి? భోజనం చేసి వెళ్ళమని చెప్తాం. లేకపోతే అక్కడ ఏమవుతుందండి? టెంట ఉండదు, ఇంకేం ఉండదు. అక్కడ పెళ్ళి కూడా సరిగ్గా
జరగనివ్వరు. కొంతమంది పెళ్ళికి రారు. దేనికోసం వస్తారు? భోజనం చేయడానికి వస్తారు. భోజనం చేయడం నచ్చితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఆశీర్వదించి వెళ్తారు, లేకపోతే ఎత్తి ఇట్టుకుని వెళ్తారు. మళ్ళీ జన్మలు కూడా వాళ్ళ ఇంటి గుమ్మ. ఈ విధంగా చూసుకుంటే మనకే ఈ లోకంలో ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అదేవిధంగా దేవుడు అంట చక్కనైన విందు చేస్తున్నాడు. ఇక్కడ చూద్దాం. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉంటుంది. పరలోక రాజ్యంలో దేవుడు ఏ చెప్పినా ఉపమాన రీతిగా, అంటే కథల రూపంగా అర్థమయ్యే రీతిగా చెప్పుకోవాడంట. దేవుడు కొన్ని పరిస్థితులు పరలోక రాజ్యంలో ఎలా ఉంటుంది, మీరు ఈ పరలోక రాజ్యం వస్తే ఏమేమి ఉంటుంది, అక్కడ ఏం చెయ్యాలి, అక్కడ ఏమేమి బహుమతులు ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఇక్కడ పెండ్లి విందు ఒకరికి జరుగుతుంది. ఎవరికి అంటే తన కుమారునికి పెండ్లి విందు జరుగుతుంది. వధువు సంఘము, సార్వత్రిక సంఘం సిద్ధపడిన తర్వాత యేసుక్రీస్తుని ఈ లోకంలో దేవుడు పంపిస్తాడు. పంపించిన వెంటనే సంఘాన్ని అంతా తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు. వివాహం అంటే ఒక ఉపమాన రీతిగా చెప్తున్నమాట. అంటే దేవుడు వివాహం చేసుకోడు. అంటే సంఘాన్ని ఏంటంటే భార్య కింద పోల్చాడు దేవుడు. ఏంటండి, సంఘాన్ని భార్య కింద పోల్చడం జరిగింది. దేవుడు పెళ్లి చేసుకుని పిల్లలని అన్నం కాదు, సంఘాన్ని భార్య కింద చేసుకుని ఎక్కడ అమ్మ పెళ్ళి అయిపోయిన వెంటనే పెళ్లి కూతురిని ఎక్కడ తీసుకెళ్తాడు? పెళ్లి కొడుకు ఎక్కడ తీసుకెళ్తాడు? పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆచారాలు వ్యవహారాలు అన్నీ మారిపోయి పెళ్లి కూతురిని ఎక్కడ తీసుకెళ్తాడు? పెళ్లి కొడుకు యొక్క ఇంటికి తీసుకెళ్తాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? తండ్రి యొక్క నివాసం. జాగ్రత్త అర్థం చేసుకోండి. పరలోక రాజ్యం అంటే తండ్రి నివసించే ప్రదేశం. ఈ కుమారుడు ఉన్నాడు, తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు. ఎవరో? రాజు. రాజు అంటే సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా తండ్రి. ఇక్కడ ఏంటంటే రాజు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే చక్కనైన వివాహము చేసినప్పుడు అమ్మ వివాహం చేసిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారో పెళ్లి కూతురుని చూసుకుంటారు. పెళ్లి కొడుకు ఏం చేస్తాడమ్మా? చూసుకుంటాడా? చూసుకోకుండా వెళ్ళి వచ్చేసి ఎవరో బాబు నీకు పెళ్లి చేస్తున్నానంటే వాడేమంటాడు? ఫస్ట్ నేను చూడాలి పెళ్లి కూతురుని, అది ఎలా ఉందో నాకు నచ్చితేనే నేను చేసుకుంటాను, లేదా చేసుకుని అంటాడు కదండి, అంటాడు కదా. ఆ విధంగా ఏం చేస్తాడు? పెళ్లి కూతురుని చేసుకుంటాడు. పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుని చూస్తుంది. ఇద్దరికి నచ్చితేనే పెళ్లి జరుగుతుంది, అంతే కదా. పెళ్లి కూతురు నచ్చలేదనుకో ఏమంటుందండి? అమ్మ పెళ్లి కొడుకు నచ్చాడంటే నాకు నచ్చలేదు అని చెప్తుంది. ఏమో ఎందుకంటే కోతి మొక్కలా ఉన్నాడు అని నాకు నచ్చలేదు అని చెప్పి, అంతే కదా. నిజమే, ఆడవాళ్ళు నిజమే మాట్లాడతారు. అది మాత్రం మొగుడు ఏముందంటే మాట్లాడలేడు, ఎందుకంటే మట్టిలో నుండి వచ్చాడు కాబట్టి మాట్లాడలేడు. ఆడది ఏంటండి ఎముక నుండి వచ్చింది కాబట్టి గట్టిగా మాట్లాడుతుంది. మగమాట పడతాడు మగవాడు, ఆడది మగమాట పడతాడు. అందుకే ఏం చేస్తుందంటే కోతి మొహం నాణ్యం చేసుకుంటాను, నాకు నచ్చలేదు అని చెప్పి. పెళ్లి కొడుకు ఏం చెప్తాడు? నచ్చిందా నచ్చలేదు అంటే చూద్దాం నా తర్వాత చేసుకుందా అన్నట్టు మాట్లాడతాడు. నచ్చలేదని తొందరగా చెప్పలేడు. ఈ విధంగా దేవుడు పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో తన కుమారునికి పెళ్లి చేద్దామనేసి దేవుడు అనుకున్నాడు. 3వ అధ్యాయం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? పెళ్లికి సిద్ధం చేస్తున్నాడు. ఆ పెళ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసుని పంపించినప్పుడు వారు రానలేకపోయింది. ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాడు, తన సేవకుని పంపించి దేవుడు పత్రిక రాశాడు. వరుడు ఫలానా డేట్నే పెళ్ళి అవుతుంది అనేసి, బాబు సేవకులారా వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి మీరు ప్రింటింగ్ చేసుకుని రాండి అంటే పత్రికలన్నీ తయారైపోయినాయి, అంతే కదమ్మా. మనం ఏం చేస్తాం? వివాహం జరిగినప్పుడు ఏం చేస్తాం? చక్కగా దాన్ని ఏం కార్డులు అంటారు? పెళ్లి కార్డులు సిద్ధం చేసి ప్రతి ఒక్కరికే మన పెళ్లి కార్డులు ఇచ్చి, అమ్మ వందనాలు, మా కుమారుడికి వివాహం జరుగుతుంది, మీరు రావాలమ్మా సావిత్రం గారు అని చెప్తారు లేదా మర్యాదగా. ఎలాగ చేసి పెళ్ళికిరా అంటారా? వచ్చినోడు కూడా రాడు.
ఎందుకంటే అవమానపరిచినట్టు, అగౌరవపరిచినట్టు. ఈ విధంగా 3వ వచనంలో చూసుకుంటే పెండ్లు విందుకి సిద్ధం అయింది, పెండ్లు చేస్తున్నాడు, విందుకి అన్ని సిద్ధపరిచి ఏం చేస్తున్నాడు దేవుడు వాడిని పంపించి పిలుతున్నాడు. అమ్మా లక్ష్మమ్మ గారు నా కుమారుని పెళ్ళి అలా రాను. అయ్యగారు వచ్చేస్తున్నాండి. తర్వాత సువర్ణ గారు మా అబ్బాయి పెండ్లి విందు జరుగుతుంది, మీరు రావాలి తప్పనిసరి. అయ్యగారు తప్పనిసరిగా వచ్చేస్తానండి అయ్యగారు అని చెప్పేసి అన్నాడు. కానీ మాట మీద నిలబడ్డారా అని చూసుకుంటా. ఇక్కడ చూసుకుంటే లోక సువార్త 14వ అధ్యాయము చూడండి అమ్మ, ప్రతి ఒక్కరు చూడండి. 15వ వచనం మనం చదువుకుంటే ఇక్కడ చక్కనైన మాటలో దేవుడు మనకి ఇంకా స్పష్టంగా మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుడు ఏమని వివరిస్తున్నాడు అని చూసుకుంటే, ఆయనతో కూడా భోజన పంచిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఇక్కడ దేవుడు చక్కనైన విందు సిద్ధపరచాడు. విందుకు రమ్మనేసి తన సేవకులను పంపినప్పుడు వారు నిరాకరించారు. కొంతమంది నిరాకరించినప్పుడు అప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి, ఆయన ఇక్కడ ఎవరితోటి మాట్లాడుతున్నాడు అని చూసుకుంటే లోక సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయము 45వ వచనం మనం చూసుకుంటే ప్రధాన యాజకులతోటి పరిసయ్యులతోటి ఈ ఉపమానం చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. వాళ్ళు చక్కగా దేవుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేసేవారండి, తప్పులు నెట్టువారు దేవుడిని శిక్షించడానికి. ఏంటంటే శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు అందరూ ఎందుకంటే ఇలా సంఘములో ప్రధాన యాజకులు, సంఘములో మత సంబంధమైన నాయకులు, రాజకీయమైన సంబంధమైన పరిపాలకులుగా వీరు ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే ప్రతిదిని తప్పులు పట్టేవారు. ఎందుకంటే ఏదో హెచ్చింపబడిన ఒక ఉన్నత స్థితిలో ఉండేవారు. వీళ్ళకన్నా ఎవరన్నా కొద్దిగా చెప్పినా ఏమైనా ఎక్స్ట్రా చేసినా వాళ్ళని శిక్షించడం వీళ్ళ పని. తప్పులు బట్టి వాళ్ళని ఏం చేయడం, చెరసాల్లో వేయించేవారు, లేకపోతే వాళ్ళని చంపడం జరిగింది, లేకపోతే కొరడాలతో కొట్టించడము జరిగింది. వీళ్ళ పని ఏంటంటే ఇదే పని. అప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, చాలా బాగుంది ప్రభా, పరలోక రాజ్యంలో భోజనం చేసిన వారు చాలా ధన్యులు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆయన ఈ మాట చెప్తున్నాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలుచును. ఇక్కడ ఏంటండి లోక సువార్త 14వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకుంటే, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసునని పంపెను. అమ్మ పలానా మార్చి నెల 2వ తారీఖుని మా ఇంట్లో వివాహం జరుగుతుంది, రండమ్మా. ఎన్ని గంటలకే అమ్మా? మన వివాహాలు ఎన్ని గంటలకమ్మా? అందరూ చక్కగా 9 గంటలుగా 2 నిమిషాలు అనేది చెప్తూ ఉంటారు. ఎప్పుడు చూడదు, చూడండి సార్. 9 గంటల ఎవరండి? దేవుని సేవకుల యొక్క వివాహ పత్రిక మనం చూసినప్పుడు 9 గంటల 2 నిమిషాలు వివాహం జరుగుతుందని అని చెప్తారు. అంటే పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తారండి? అమ్మ పాస్టర్ గారి కన్నా పెద్ద పాస్టర్ గారు ఒకరు ఉంటారు. ఎవరండి తెలుసా? బిషప్ కన్నా పెద్ద బిషప్ ఉంటాడు. ఎవరండి? ఆ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుని వస్తారు. ఇంటి పాస్టర్ గారు పెట్టిన ముహూర్తం సరైనది కాదు కాబట్టి పెద్ద పాస్టర్ గారు బిషప్ల కన్నా పెద్ద బిషప్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కనైన ముహూర్తం పెట్టుకుని వస్తారు. 9 గంటల 2 నిమిషాలకి అని పెట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఎప్పుడు బయలుదేరతారమ్మా? ఎప్పుడు బయలుదేరతారు? 9 గంటలకు వెళ్ళంటే మన వాళ్ళు ఎప్పుడు బయలుదేరతారు చెప్పండి? 9 గంటలు ఎగుతారు. తర్వాత స్నానం చేసి ఎన్నిటప్పుడు 10 అవుతుంది. కరెక్ట్గా చెప్పారు. 11 గంటలకే వెళ్ళు, అంతే కదా. టైం కరెక్ట్గా 11 గంటలకి. అంటే మన అన్ని 2 కలిసి రావాలి. మనకి భోజనం కలిసి రావాలి, టైము వివాహం కూడా కలిసి రావాలి. కొంతమంది 11:30కి వస్తారు, కొంతమంది 12:30కి వస్తారు, కొంతమంది చక్కగా 1 గంటకు వస్తారు. ఆ పెళ్ళితో అవసరం లేదు, భోజనం చేసి చక్కగా వధువులు దీవించేసి వెళ్ళిపోతారు. కొంతమందికి అక్కడ ఖాళీ ఉండదు, ఎలా వచ్చి అలాగే వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా చూసుకుంటే దేవుడు అనేక మందిని పిలిచాడు. అయితే వారందరూ ఏక మనసుతో
చదవండి. లూకా వార్త 14వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుంటే, ఏక మనసుతో ఒకే మనసు కలిగిన వారు ఉన్నారు, నెపములు చెప్పసాగిరి, పరలోక రాజ్యము సమీపించున్నది. ఇక్కడ చూసుకుంటే చక్కనైన మాట ఉంది. ఏమని? మత్తయి వార్త 4వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మారు మనసు పొంది రాండయ్యా అని చెప్తున్నాడు దేవుడు. పరలోక రాజ్యం మీకు ఉంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అనేసి ఇక్కడ చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏక మనసుతో ఒకే మనసు కలిగిన వారితో వీళ్ళు నెపాలు చెప్తున్నారు. మొదటివాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను. ఏమంటాడమ్మా? మొదటివాడు నేను ఒక పొలాన్ని కొని ఉన్నాడు, అవసరంగా వెళ్ళి దాన్ని చూడవలను. కొత్తకు వింత పాతకు రోత అంటారు. కొత్తది ఎదురు అంతగానే ఉంటుంది. పిల్లనుడు ఏం చేస్తాడు? పిల్లని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. దాని అందం చూసి ఏం చేస్తాడు? ముడిచిపోతూ ఉంటాడు. అంతేనండి. అలాగా ఇక్కడ చూసుకుంటే నేను ఒక పొలాన్ని కొనుక్కున్నాడు అండి. ఏదైనా బండి కొనుక్కున్నాడని బండి విడిచిపెట్టాడమ్మా? అమ్మా దేవుని చేశాడు. బండి ఏమైనా కొంటే ఏమన్నా విడిచిపెట్టాడు. బండి ఏం చేస్తాడు? పొద్దున్నే లేచి బండి చూసేస్తూ ఉంటాడు. దానికి కానీ ఏం చేస్తాడు? ఉమ్ముతోటి దాన్ని ఎక్కడన్నా మరకుందని చూసేస్తూ ఉంటాడు. ఎప్పుడు మోజు తీరిపోదాకనే. అలాగా ఈయన ఏంటండి? కొత్తగా పొలం కొన్నాడు. దాన్ని ఏ పంట వేద్దాం, ఏది వేస్తే బాగుంటుంది అనేసి దాన్ని పరీక్షించడానికి వెళ్ళాలనేసి ఏమనుకోకుండా అయ్యారు పాస్టర్ గారు నన్ను క్షమించండి అనేసి అన్నాడు. వాళ్ళే రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు పాస్టర్ గారు. వెళ్ళి అంటే దాసుడు, పాస్టర్ గారు దాసుడు ఎవరండి? పాస్టర్ గారు, బిషప్ గారు, రెవరెండ్ వెళ్ళాడు. మరి అప్పుడు నేను 5 జతల ఇడ్లను కొని అన్నాను. రెండోడు ఏం చెప్తున్నాడండి? 5 జతల ఇడ్లను కొని అన్నాను. వాటిని పరీక్షించేవాళ్ళు. గుడ్డుదా, మెల్లగొండుదా, కుంటుతుందా, లేకపోతే దానికి ఏమైనా సీవు వస్తుందా? కొంతమంది బాగానే ఉంటుందండి. ఎద్దు ఏం చేస్తుందంటే రొంప ఉంటుంది. దానికి కొన్ని విరోచనాలు అవుతుంటాయి వెనకాల. అది మన సరిగ్గా చూడండి. మేము ఒక మేకలను కొన్నాను. మనం సరదా ఖాళీగా ఉంటాను ఏంటనేసి మేకలను కొన్నాను. నాకు తెలియదు కదా. పాదాగి మేకలను కొనేసాను దాన్ని. దాని చూస్తే ఆ ముక్కు అంతా నువ్వు కాడిపోతుంది. మనకి వెళ్తావు తెలియదు. మనకి తెలియ వెనకాల నుండి విరోచనాలు అయిపోతున్నాయి. దానికి ఏంటంటే పర్వాలేదు, బాగుంటుందండి, అలాగ ఉంటుంది అన్నాడు. దాన్ని అంటే చక్కగా తీసుకొచ్చాను. దాన్ని మేపుతున్నాను. దానికి ఏమైంది? రొంప ఎక్కువైపోయింది. ఇంజక్షన్ చేయించాను హాస్పిటల్ తీసుకెళ్ళి. తర్వాత విరోచనాలు ఎక్కువైపోయింది, ఎక్కువైపోయినాయి. నీళ్ళ విరోచనాలు ఎక్కువైపోయింది. ఏం చనిపోయిందండి పాపం. అలాగా చనిపోయింది. అంటే మనకి తెలియని విషయాలు. అంటే అందుకే ఏం చేస్తుంటే ఇక్కడ ఏమన్నాడండి? 5 జతల ఇడ్లను కొని అన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను. అయ్యగారు ఏమనుకోకంటే నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. నాకు 5 జతలు ఓన్లీ 2 జతలు కొందామంటే ఏదో అనుకోవచ్చు. 5 జతలు కొనడానికి కొన్నాడు ఆల్రెడీ. వాడిని చక్కగా నేను పరిశీలించాలి అనేసి చెప్తున్నాడు. మూడో వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చక్కగా చదవండి. మరి అప్పుడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఏం చేసాడమ్మా? వివాహం పెళ్లి చేసుకున్నాడు అంట. అటు ఆవిడతో సరిగ్గా కాపురం చేయకపోతే ఏమవుతుందని పుట్టింటికి వెళ్ళిపోద్ది, లేకపోతే ఎవరితోటైనా పారిపోద్ది. ఈ విధంగా చూసుకుంటే మరి అప్పుడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనా నిన్ను. అమ్మ ఏమన్నాడా? చక్క చదవండి, మీరు చదవండి, నేను చదువుతున్నాను, మీరు చూడండి. రాలేనని చెప్పాడు. ఇక్కడ ఎన్ని నేపాలు వేశారండి? పాస్టర్ గారు వెళ్ళి ఇప్పుడు సేమ్ జరుగుతుంది లేదా చెప్పండి అమ్మా, జరుగుతుంది లేదా చెప్పండి. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందండి చూడండి. అక్కడికి వచ్చినా పెద్ద పెద్ద బోట్లు ఎత్తారు కొంతమంది. ఆదివారం 2వ తారీఖుకి, మార్చి నెల 3వ తారీఖుని మా పాప ఒకే ఏకైక కుమార్తె ఏమైందండి? రజస్వల అవ్వింది. కాబట్టి మీరందరూ మా ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను అనేసి ఇంటికి వెళ్ళి పెద్ద బోర్డులు ఫ్లెక్స్లో పెడుతున్నారు. చూడండి కాదు చూసి చెప్పండి నాకు ఏం జరుగుతుందండి? సేమ్ జరుగుతుంది కదా. ఇక్కడ సేమ్ దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అక్కడేమో ఒక స్త్రీ వివాహం చేసుకున్నాడు, ఎడ్లు ఉన్నాయన్నాడు, తర్వాత ఒక పొలం కొనున్నాడు అన్నాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు? సాకులు ఏంటి? నాకు ఒకటే ఒక అమ్మాయి ఏమైందండి?
యవన స్థితిలోకి వచ్చింది. ఆ అమ్మాయికి మేము ఏం చేస్తున్నాం, ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఎప్పుడు చేస్తున్నారో? ఆదివారం. ఎప్పుడు చేస్తున్నారమ్మా? ఆదివారం. ఎందుకు చేస్తున్నారు అనేసి మనం ఆరాధిస్తే ఆదివారం ఏంటంటే సెలవు రోజు. ఎవరికండి? అలాగే ఉద్యోగస్తులు అనేక మందికి సెలవు రోజు. మిగతా రోజులు రావడానికే వారికి అవకాశం ఉండదు. కాబట్టి కట్నాలు కానుకలు ఇవన్నీ వేయడానికి ఎవరండి? వాళ్ళు రావాలి మరి. ఎందుకంటే మనం అందరం లేవాలి కాబట్టి మనం సరైన ఏంటండి సరైన వేయలేము. కాబట్టి కానుకలు వేయలేము. కాబట్టి ఆదివారమే అనుకూలమైన ఇదే సమయంలో అనుకూలమైన సమయం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఆదివారం పెట్టుకుంటున్నారు. కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారండి. గిన్నెట్టుకుని ఎక్కిరించడం కాదు, అవమానపరచడం కాదు. అందరికీ చెప్తున్నాను, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మేము అవమానించలేదు, మేము ఎక్కిరించలేదు, జరుగుతున్న విషయం. కాబట్టి అందరూ అక్కడికి పారిపోతున్నారండి. గిన్నెట్టుకు వెళ్తున్నారు లేదా? నేను చూస్తున్నాను లేదా? గిన్నెట్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు లాస్ట్లో తెచ్చుకోవడానికి ఎక్కిరించలేదు, అవమానం పట్టలేదు. జరుగుతున్న విషయమే ఇక్కడ నేను చెప్తున్నాను. కాబట్టి నేను చూశాను. కాబట్టి ఏది మానేసి, దేవుని సన్నిధి మానేసి ఎక్కడికి వెళ్తున్నారండి? ఫంక్షన్లకే వెళ్తున్నారు. వాళ్ళతో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు తప్పమా చెప్పండి? ఫంక్షన్ పెట్టిన వాళ్ళు తప్ప? ఎవరిది తప్పు? పాస్టర్ గారు తప్ప? పాస్టర్ గారు కూడా తప్పు కదండి. ఎందుకంటే రెండు ఒక దెబ్బకి రెండు పెట్టలు. ఇక్కడ గుడి అయిపోద్ది, ఇక్కడ ఫంక్షన్ అయిపోద్ది. అక్కడ చందా వస్తుంది, ఇక్కడ సూపర్. ఎందుకంటే పాస్టర్ గారు అది మిస్ చేయకుండా ఆదివారం పెట్టా చక్కగా సూపరమ్మా. అమ్మ దేవుడు మేము బహుగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆదివారం అంటే దేవుడి రోజు. కాబట్టి మీ పిల్ల చక్కగా మంచి స్థితిలోకి వచ్చేస్తుంది, చక్కనైన వివాహం జరిగిపోద్ది, చక్కనైన పిల్లలు కూడా దేవుడు ఇస్తారనేసి దీవించేసి ఏం చేస్తున్నారు? ఆదివారం కూడా పెట్టడం జరుగుతుంది. అలా పెట్టకపోతే ఏమవుతుంది? ఉస్ కాక ఏంటండి? మానేస్తారా? దేవుని సన్నిధి మానేస్తారా? దేవుడి మీద శాపల మీద నెపాలు వేసి, అదిగో అక్క ఎంత పని చేసాడు పాప గారు, దూరం పెట్టమంటే పెట్టలేదు. మా చుట్టాలు ఎంతమంది వస్తారో అనేసి పాపం పాస్టర్ గారు పెట్టలాగా ఏం చేస్తున్నాడండి? ప్రోగ్రాం పెడుతున్నాడు. పాస్టర్ గారు తప్ప లేదా పెట్టించుకున్న వాళ్ళు తప్ప? మీరే చెప్పాలి. మీరే తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు చక్కని విందు చేస్తున్నాడు. ఆ విందుకి రమ్మని అనేక మందిని పిలిచాడు. పిలిచిన వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నారంటే నేపాలు వేయడము జరుగుతుంది. నేపాలు వేసి ఏం చేస్తున్నారంటే వచ్చిన సేవకులందరినీ వెళ్ళగొడుతున్నారు. అంటే సువార్త 22వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. విందులో ఏం ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు అంటే ఎద్దులను, కొవ్విన పశువులను, వధింపబడి ఉన్నవి. అమ్మ మాంసం కూర వేసి పెడుతున్నాడు దేవుడు. ఏం పేరు ఏంటమ్మా? అబ్రహాం గారు ఆహారం పెడుతున్నాడు. ఇక్కడ ఎద్దులను, కొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి. దానియేలు గారు తినే ఆహారం పెట్టలేదు. ఇక్కడ ఎవరో ఆహారం పెడుతున్నాడండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ తినే ఆహారం మనకి సమృద్ధిగా దేవుడు పెడుతున్నాడు. రాండయ్యా, చక్కగా నా కుమారుని వచ్చి నా సన్నిధికి వచ్చి అతను దీవించండి అయ్యా, నా కుమారునికి చక్కనైన వివాహం చేస్తున్నాను, రాండి. మా కుమారుడు చక్కనైన ఒక వధువును చూసుకున్నాడు, వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాడు. వివాహం చేసుకుని నా సన్నిధికి నా కుమారుడు తీసుకుపోతున్నాడు. కాబట్టి రండి, సిద్ధపడి రాండి, అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది రాండి నా దగ్గరికి. మీకు అందరి కోసము ఎద్దుల్ని, కొవ్విన పశువుల్ని, అమ్మ కొవ్వు పట్టిన మాంసం తింటే ఎలా ఉంటుందండి? చాలా టేస్ట్గా ఉంటుంది. కొవ్వు పట్టిన మాంసం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొవ్వు పట్టిన మాంసం తింటే మన కొవ్వు పట్టేసి మనం ఏం చేస్తాం? నల్లలేము ఇంకా. కాబట్టి పూర్వం అయితే కొవ్వు పట్టి మాంసం తిని ఆ కొవ్వు అరిదాకా పనిచేసేవారు, అంతే కదా. ఎక్కడ పొలాల్లో ఇటుకి బట్టి ఇల్లు ఆటలో కొవ్వు పట్టేసిన మాంసం తినేసి మనం
కొవ్వు పెట్టిన పశువులాగా మనం అయిపోయి కథల్లాగా మెదల్లాగా మనం ఉంటున్నాం. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కారుల మీద వెళ్తున్నాం అంతే కదమ్మా. పూర్వకాలంలో నడుచుకెళ్ళేవారు, తర్వాత కార్ల మీద విమానం మీద ట్రైన్ మీద వెళ్తున్నాం. అప్పుడైతే నడుచుకుని వెళ్ళేవారు, కొంతమంది సైకిల్ తప్పుకుంటా వెళ్ళేవారు. ఈ విధంగా ఉంది కాబట్టి కొవ్వు పెట్టిన పశువులు వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది. తగిన సమయం వచ్చేసింది. వధువుని తీసుకురావడానికి యేసుక్రీస్తు మొదట పునరుద్ధానంలో మధ్యాకాశంలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వధువుని తీసుకొస్తున్నాడు, రండి రండి భోజనం చేయడానికి రండి అనేసి చెప్తున్నాడు. అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసుని పంపెను. ఇంకా చాలా సమయం ఉంది, కొద్ది సమయం ఉంది. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే, ఒరే బాబు కొందరు చూసి మీతో కొంతమంది రాలేదు, అది చూడండి చూడండి అదే ఏదో వేరు వేరు పనులు చేస్తున్నారేమో చూడండి అనేసి పాస్టర్ రెవరెండ్ బిషప్లు అందరినీ దేవుడు పంపించిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏం చేస్తారండి, ప్రవక్తలు ఎందరో ఇర్మియా యెషయా వీళ్ళందరూ వెళ్ళి దేవుని సువార్త చేసి వాళ్ళందరినీ రప్పిస్తున్నారు. రప్పించిన వెంటనే వారు లక్ష్యము చెయ్యక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకునకు వెళ్ళి చెప్పాను కదా అందాక. ఏం చేశాడండి, నేను పొలం కొనుక్కున్నాను దాన్ని పరీక్షించాలనేసి చెప్పాడు. రెండో వాడు ఏం చేస్తున్నా, వర్తకును వ్యాపారం, నేను ఎద్దుల్ని కొంటాను ఎద్దుల్ని అమ్ముతాను. చక్కనైన పేరైన ఎద్దుల్ని నేను అమ్మేశాడు. చక్కనైన దున్నపోతులు అంటే ఒక బలమైన ఎద్దుని నేను ఒక 5 కొన్నాను, వాటిని నేను పరీక్షించి రావాలనేసి ముందర చదువుకున్నాం కదా. ఆ విధంగా చూసుకుంటే చక్కనైన మాటలో దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా సాగులు చెప్పాడు. తర్వాత 6 చూసుకుంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 6 వచనం చూసుకుంటే, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచలేదు. యారా మీకు ఏంటి పెళ్లి జరుగుతుందా, మీ యజమానికి మేము రావాలా అనేసి మొన్న జరిగింది కమ్మా. ఎక్కడండి, కొంతమందిని ఏం చేశారు, మన దేశంలోనే కదా, ఏం చేశారు, పట్టుకుని చంపేశారు. కొంతమందిని బట్టలు ఇప్పేసి ఆడవాళ్ళు ఏం చేశారండి, రోడ్లంటా పరిగెత్తించారు. కొంతమందిని ఏం చేశారు, కాల్ చేశారు. కొంతమందిని ఏం చేశారండి, మానభంగం చేశారు, అంటే పాడు చేశారు. ఇప్పుడు చెప్పు, నీ దేవుడా నిజమైన దేవుడా, మా దేవుడు కాదా అని కొంతమంది ఆడవాళ్ళు ఏం చేశారు, పాడు చేశారు. కొంతమందిని ఏమో కాల్ చేశారు, కొంతమందిని ఏమో చంపేశారు, కొంతమందిని ఏమో నరికేశారు, కొంతమందిని ఏం చేశారండి, పారిపోయేలాగా చేశారు. చూడదు ఎప్పుడు ఇవి చూసి చూడదు మీరు. మన దేశంలోనే ఎక్కడండి, వేరే దేశం కాదు, మన పట్టుకుని చంపేశాడు. అమ్మ చంపేసిన వాళ్ళు అందరికీ తీర్పుండదా? ఇప్పుడు దేవుడు పెద్దడు, మన పెద్దలు, మానవుల పెద్దలు. దేవుడు ఊరుకుంటాడా? అమ్మ ఊరుకుంటాడా దేవుడు? ఓన్లీ ప్రభుత్వం ఊరుకుంటుందా? ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకున్నా దేవుడు ఊరుకుంటాడా? తగిన ప్రతిఫలం ఇస్తాడు, అంతే కదా. ఒక ఉదాహరణ చెప్తాను. మనం చక్కనైన మంట ఉంది, మంచి శీతాకాలంలో మంట ఉంది, మంట వేసుకున్నాం. మంట వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండాలి మనం, చలిహేస్తుందని బాగా మంటలు కాలేస్తే ఏమవుతుందండి, కాలుతుందా కాలదా? కాలదన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. మంటలో శీతాకాలం కదా, కాలు ఎడతా కాదు అని మన అనుకుని కాలు ఎట్టే వాళ్ళకి ఏమవుతుంది, కాదు. అంటే మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. ఇహలోకంలోనే మనకే కొన్ని న్యాయాలు తీరుతున్నాయి, అంతే కదా. మన చలికాలంలో ఏం కప్పుకోవాలంటే దుప్పటి కప్పుకోవాలి. వేసవికాలంలో దుప్పటి కప్పుకుంటే ఎలా ఉంటుందండి, మే నెలలో మంచి రగ్గు కప్పేసుకున్నాం అనుకో ఎలా ఉంటుందమ్మా, ఏమి ఉంటుంది. ఎప్పుడైనా కప్పుకుని చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి సార్, అలాంటి చెయ్యాలి. మనం ప్రయోగాలు చేస్తుంటే మనకి తెలుస్తుంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం చదువుతుంటే, కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకులను సంహరించి వారు పట్టణంలోనూ తగలబెట్టించెను. ప్రకటన గ్రంథంలో ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సైన్యముతోటి గోగు మాగోగు అనే ప్రదేశంలో దేవునికిని ఎవరికండి, సాతాను సంబంధమైన వారితోటి యుద్ధం జరుగుతుంది. అమ్మ ఆలకిస్తారా? జరిగినప్పుడు
దేవుణ్ణి అమ్మ చూడండి ఎంత పవరో, సాతాను గారికి ఎంత పవరో చూడండి. దేవుడి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవరిని? శాన్ అట్టుకుని తన యొక్క ఉంటారు కదా, వెనకాల ఉంటారు కదా చెత్త సైన్యం ఉంటారు కదా, వాళ్ళందరినీ పోగేసుకుని సైన్యం వచ్చినప్పుడు దేవుని నోట నుండి అగ్ని వచ్చి వారిని అందరినీ దహించి వేసేసింది. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు. అమ్మ అందరూ దేవుని సన్నిధికి వెళ్ళిపోతారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళిపోతారా? లక్ష్యం గారు చెప్పండి. అందరూ వెళ్ళిపోతారా? ఇలాగంటున్నా ఇలాగంటున్నా అందరూ వెళ్ళిపోతారా దేవుడి సన్నిధికి? అమ్మ వెళ్ళిపోతారా? బాప్తిసం అంట తీసుకున్న వాళ్ళు అంట అందరూ అంట పర్వత రాజు వెళ్ళిపోతారంట. పాస్టర్ గారు ఇంకా తెలివైన వాళ్ళు అయిపోయారు, పాస్టర్ గారు ఇంకా తెలివైన అయిపోయారు. ఆ చచ్చిపోకముందు ఏం చేస్తారండి? బాప్తిజాలు ఇచ్చేస్తారు వాళ్ళకి. నేను చూస్తున్నాను చాలామందిని అలాంటి వాళ్ళకి ఎక్కడండి బాప్తిజం ఇచ్చేస్తున్నారు. గురి వేసుకున్న వాళ్ళకి బలవంతంగా చదువుకున్న వాళ్ళకి పెట్టిలో పెట్టేసి ఎక్కడండి ఎక్కడ పంపుతున్నారండి? బాప్తిజం తీసుకుంటలేదు, ఏం తీసుకుంటలేదు. ఏంటండి డబ్బులు వస్తాయనేసి ఏం చేస్తారంటే పాస్టర్ గారు పాస్టర్ గారు సిద్ధం చేసి చక్కనైన దేవుని సేవకుని తీసుకొచ్చి ఏం చేస్తున్నారండి? పెట్టిలో పెట్టించి వాడికి రక్షణ లేదు, వాడికి ఏమీ లేదు, కానీ వాళ్ళని ఎక్కడ పంపుతున్నారండి? పెట్టిలో పెట్టి సమాధి చేస్తున్నారు. అది తప్ప కాదా చెప్పండి అమ్మా? తప్పే కాదు చెప్పండి. ఎలాగా? రక్షణ తీసుకోలేదు. రక్షణ దేనికి? మన ఎందుకు పెట్లు ఎందుకు పెడతారు చెప్పండి అమ్మ? ఇప్పుడు నాకు చాలా డౌట్ వచ్చింది. మీకు డౌట్ రావాలి. పెట్లు ఎందుకు పెడతారు చనిపోయిన వాళ్ళని చెప్పండి. నువ్వు చెప్పమ్మా. చాలా చేస్తారు. పెట్లో ఎందుకు పెడతారు? మామూలుగా దుప్పటి కప్పేసి తీసుకెళ్ళిపోవచ్చు కదా, గోదావరి మీద బొమ్మ అని తీసుకెళ్ళిపోవచ్చు కదా. పెట్లోనే ఎందుకు పెడుతున్నారు చెప్పండి. చెప్పాలి. బైబిల్ చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. అంటే మనిషి పాడైపోకుండా ఉండడానికి పెట్టిలో పెడుతున్నారు. పుల్లు కొంపు రాకుండా ఉండడానికి పెట్టిలో పెడుతున్నారు, అందంగా ఉండడానికి. ఒక రోజు ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత పెట్టి తెస్తే ఏముంటుందండి? అందులో ఎంపులు ఉంటాయి అని ఉంటారు. ముఖం అంతేనా? ముఖం ఉంది ఎలాగ ఉంటుందండి? వేసినే డ్రెస్ ఉంటుంది అంతేనా? ఇంకేమైనా ఉంటాయి ఎంపులు తెప్పించి? ఏముంటుంది. అది చూసుకోవడానికి పెట్టిలో పెడతాం మనం. ఎందుకు పెడుతున్నారు పెట్టిలో చెప్పండి? పెట్టిలో పెడతారు దేనికి? అదే తెలుసుకోవాలి. విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? మీరు కూడా ఒకసారి ఆలోచించి పెట్టిలో ఎందుకు పెడుతున్నారు చెప్తాను. దేవుడు యేసుక్రీస్తు తగిన సమయంలో యేసుక్రీస్తు చెప్తున్నాం కదా, వివాహం జరుగుతుంది. పెళ్లి కొమ్మని ఎక్కడ పంపుతాడండి? పెళ్లి కూతురుని చూసుకోవడానికి వస్తాడా? వివాహం జరిగిన తర్వాత పెళ్లి కూతురుని ఏం చేస్తాడమ్మా? పెళ్లి చేసేసుకున్న తర్వాత తెలుగు మీ ఇంటికి వెళ్ళి కొడుకో అంటాడా? పెళ్ళి ఎందుకు చేసుకుంటాడా? పెళ్ళి ఎందుకు చేసుకుంటారా? మనం వేరేగా ఆలోచించకండి. పెళ్ళి ఎందుకు చేసుకుంటారా? జతకే అంటే తోడుకి అంతేనా? తోడుగా ఉండడానికి, నీడగా ఉండడానికే, ఆపదలు ఆదుకోవడానికే, తర్వాత తనకున్న బాధలను చెప్పుకోవడానికి అంతేనా? చెప్పుకోవడానికే. ఏమైనా చెయ్యాలనుకో ఆలోచనలు ఎవరు చెప్తాడమ్మా? భార్య చెప్తాడు కదా. భర్త అంటే అయ్యగారు నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది చేద్దామా చేయొద్దని భార్య ఏం చేస్తుందో భర్తను అడిగితే భర్త ఏం చేస్తాడో నచ్చితే చేద్దామయ్యా వద్దే బాబు అది చేద్దాం మనకి నష్టం జరుగుతుంది అంటే ఫోన్లే అనేది మానేసి అంటారు. అదేవిధంగా భార్యను అడిగితే చేద్దామండి ఇల్లు కట్టుకుందాం అన్నాడు అనుకో, భార్యతో ఏమంటుందండి? భార్య మన ఇల్లులో ఉండాలి, 2 గదులు ఉండాలి, మన పిల్లలు ఒక గది, మనకు ఒక గది, మన ప్రార్థన చేసుకోవడానికి ఒక గది, తర్వాత మన కిచెన్ ఒక గది చెప్తుంది. ఐడియా చెప్తుంది లేదా? బాగానే ఉందా బాబు అంటే అలా కాదు, మేడ మీద కూడా ఇంకోటి వేద్దాం అంటుంది. ఆడవాళ్ళకి ఆసక్తి కదా అని చెప్పిన వెంటనే డబ్బులు సరిపోగా అలాగైతే నేను ఉంటాను లేకపోతే ఇంటికి పోతానంటే ఏం చేస్తాడండి? పైన కూడా ఒకటే లేదు 2 ఎలాగ ఊసలు ఉంటాయి. దాన్ని చూడండి అవి ఊసలు ఉంటాయి. తర్వాత దాన్ని అదేవిధంగా చూసుకుంటే పిట్లు ఎందుకు పెడతారంటాం కదా. ఒకనొక రోజునే దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడు. ఎక్కడికమ్మా? మధ్యాకాశంలో వచ్చినట్టునే దేవదూతలు బోర ఊతే భూ అంట
శబ్దం చేసినట్టు ఆర్భాటం చేసినప్పుడు వాళ్ళందరూ లెగిస్తారు. ఎక్కడి నుండి లెగిస్తారండి? ఎక్కడ పెట్టో వాళ్ళ నుండి లెగిస్తారు. అంతేనమ్మా? మరి అయ్యగారు నేను అప్పుడప్పుడు నేను పాస్టర్ గారినే, అదేవిధంగా అప్పుడప్పుడు పాస్టర్ గారు కాకముందు చనిపోయినప్పుడు మా తాతగారు మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు తవ్వుతుంటారు కదమ్మా. మామూలుగా తవ్వుతారు. అలా 4 లీటర్లు వెళ్ళినా వాళ్ళకి వెళ్తే అప్పుడు తవ్వుతారు, లేకపోతే తవ్వరు. ఏంటి రసాయనం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు తవ్వుతారు. తవ్వునప్పుడు ఏమవుతుంది? ఎప్పులు వస్తుంటారు. ఎప్పుడు చూడదు మీరు ఆడవుతారు, మీకు రావడానికి కుదరదు. సమాధులు తవ్వినప్పుడు ఏం చేస్తారండి? ఒకడు బురకాయ వస్తుంటారు, ఒకటి ఎముకలు కాళ్ళు వస్తుంటాయి. పురే ఆ కాళ్ళు ఏం చేస్తారు? ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూడదు మీరు, తెలియదు మీకు. ఆ సమాధిలో గొయ్యి తీసినప్పుడు అందులో పాతవి వస్తూ ఉంటాయి. ఒకలేమో బురకాయ వెళ్ళినప్పుడు బురకాయతో ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది చేతులు తవ్వుతాయి, అలాగా కొంత కాళ్ళు తవ్వుతూ ఉంటాయి. ఆ కాళ్ళతోటి ఆడుకుంటూ ఉంటారు. మరి ఎన్ని పక్కన ఆడేస్తారు కదా, పెట్టి ఉండదు కదా అంటే అలా కాదు. ఆయా సందర్భంలో దేవుడు ఎప్పుడైతే ఆ బోర ఊదాడో ఎక్కడున్నా ఆ సామాన్లు అంటే ఏంటంటే చేతులు, కాళ్ళు, బుర్ర ఇవన్నీ ఎక్కడున్నా అన్నీ టపటపటపటమని అతికేసుకుంటారు. అర్థమైంది మీకు? అవి ఎక్కడున్నా సరే ఆయా పరిస్థితిలో టకటకటకమని అతుక్కుని రెప్ప పాటలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అర్థమైందమ్మా? అందుకే ఏంటంటే దానికి ఆనవాళ్ళుగా మనం ఏం చేస్తారంటే సమాధుల పెట్టులో పెడతారంతే, కానీ భద్రపరుస్తారు. పూర్వం ఏం చేసేవారంటే చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏం చేశారండి? కన్యకులు మగ్దలేనే మరియా, వేరే మరియా అందరూ ఏం చేశారండి? అప్పుడు మనిషిని ఏం చేసేవారంటే రసాయనాలతోటి కోత పూసి దానికి బట్ట చుట్టి ఏం చేసేవారు? సమాధుల్లో పెట్టేవారు. అంటే ఒక రోజుని లెగిస్తారు అనేసి ఏం చేసేవారంటే చక్కగా సిద్ధపరిచి పెట్టేవారు అన్నమాట. ఎన్నాళ్ళు? ఇప్పుడు ఏంటమ్మా, ఎవరి సమాధి వాళ్ళో తవ్వించుకునేవారు. తెలుసా మీకు? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా సమాధి నేనే తవ్వించుకున్నాను. అంటే ఏంటంటే నేను చనిపోయిన తర్వాత అందులో పెట్టాలి. అలాగా యేసుక్రీస్తు సమాధిని ఒక ఆయన తవ్వించుకున్నాడు, చక్కగా తొలిపించుకున్న తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏమన్నాడంటే నా బదులు దేవుని తీసుకెళ్ళి అందులో సమాధి చేయండి అనేసి చెప్పడము జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడే వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసుడితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన శిష్యులను పిలిచి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు కదా. అప్పుడు ఏం చేశారు? పేతురు, యోహాను అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించారు. మన దేశానికి అయితే తోమా వచ్చాడు. తోమా వచ్చి ఏం చేశాడంటే దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. ఆయన చెప్పిన బోధకుడు మేము చెప్తున్నాం మీకు. కాబట్టి దేవుడి యొక్క మాట పోయిందమ్మా, ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ తోమా గారు రాకపోతే మనకే ఏమీ లేదండి, రక్షణ లేదు. కనబట్టి రాజమార్గంకు పోయి మీకు కనపడి వారిని అందరినీ పెండి వెండికి పిలువడండి తన దాసుడితో చెప్పాను. యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే చెదరపోయిన గొర్రెలను రక్షించడానికి ఈ లోకంలోకి. ఇప్పుడు అనేక దేశాలకి తన యొక్క ప్రజలు చెదిరిపోయిన వాళ్ళందరినీ ఏకం చేయడానికి దేవుడు తన శిష్యులను కూడా పంపించడం జరిగింది. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేశారు కదా. ఈ లోకంలోకి వచ్చారు, భారతదేశంలోకి వచ్చారు. అనేక మంది ఎవరు చూసుకుంటే చదువుకున్న వాళ్ళు ఎవరమ్మా? భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఎవరు? రాజులు, తర్వాత బ్రాహ్మణులు, తర్వాత ఎవరో కోండ్రు. ఎవరండి? రాజులు, బ్రాహ్మణులు, కోమట్లు, తర్వాత వీరే చదువుకున్న వాళ్ళు. అంతగా చదువు లేని వాళ్ళు ఎవరండి? కింద ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ చదువు లేని వాళ్ళే, ఏళ్ళే పాండిత్యం కలవారు. అప్పుడు ఏం చేశాడంటే తోమా గారు వచ్చి మొట్టమొదటిగా సువార్త ఎవరికి బోధించాడు? బ్రాహ్మణులకి బోధించడం జరిగింది. ఏ ప్రాంతంలో? తమిళనాడు, కేరళ ప్రాంతంలో తన యొక్క మొట్టమొదట సువార్త ఎవరికి ప్రకటించాడు? బ్రాహ్మణులకి ప్రకటించాడు. ఓ భారతీయులారా, మొట్టమొదటిగా
దేవుని అంగీకరించిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు అని చెప్పవచ్చు. అర్థమైందా? ఎవరండి? బ్రాహ్మణులు. వాళ్ళే గ్రంథాలు రాశారు, దేవుని గురించి అనేక విషయాలు రాయడం జరిగింది. బ్రాహ్మణులకి అందరికీ తెలుసు, ఎందుకంటే దేవుని యొక్క శ్లోకము వారి యొక్క గ్రంథంలో రాశాడు. ఆ గ్రంథం కూడా వారిని అడిగితే అసలైన దేవుడు ఎవరో తెలుసు, అసలైన దేవుడు వారికి తెలుసు. కానీ వాళ్ళ భక్తి కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పూర్వ ఆచారాలను ఆచరిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఆ దాసులు రాజమార్గానికి పోయి చెడ్డవారినేమో మంచివారినేమో తమకు కనబడి వారిని అందరినీ పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ విందు చాలా నిండిపోయింది. ఇక్కడ చూసుకుంటే విందు చాలా నిండిపోయిందని చెప్తున్నాడు. కానీ లోక సువార్తలో చూసుకుంటే అయ్యా ఇంకా కొద్దిగా ఉంది, స్థలం ఉంది అంటే కొంతమంది మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి నీకు కనపడిన వాళ్ళందరూ తీసుకొచ్చేయండి అంటారు. ఇక్కడ చూస్తే పాస్టర్ గారు దేవుని సన్నిధికి వెళ్తా లేదు, బిషప్లో దేవుని సన్నిధి పరలోక రాజ్యంలోకి వెళ్తా లేదు, రెవరెండ్లు పరలోక రాజ్యంలోకి వెళ్తా లేదు. ఇక్కడ చూసుకుంటే శాస్త్రులు వెళ్తా లేదు, పరిచయాలు వెళ్ళడం లేదు. ఆగిందా? తర్వాత ఎవరండి? సద్దుకాయలు కూడా రన్నింగ్ అవుతుందా? సద్దుకాయలు కూడా పరలోక రాజ్యము వెళ్ళడం లేదు. అంటే ప్రధాన యాజకులు అంటే ఎవరండి? బిషప్లు. ఎవరండి? జాగ్రత్త ఎవరండి? బిషప్లు ప్రధాన యాజకులు అంటే ఈ లోకంలో చెప్పాలంటే. పాస్టర్లు అంటే ఎవరండి? పరిచారకులు. రెవరెండ్లు అంటే ఎవరండి? శాస్త్రులు. ఇలా చెప్పుకోవచ్చు మనకు కొన్ని. ఈ విధంగా చూసుకుంటే 11వ వచనం మనం చూసుకుంటే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ అసలైన విషయం అని తెలుసుకోవాలి. పెళ్లి వస్త్రము ధరించి కొనని ఒకటి చూసి మనలో ఉంటారు కదా కొంతమంది, ఉండరా మూర్ఖులు ఉంటారా, ఏదన్నా జరుగుతుందనుకో అక్కడ ఏం చేస్తారో చెడగొట్టడానికి వస్తారు కొంతమంది ఏం చేస్తారండి? కొంతమంది ఏం చేస్తారు? చెడగొట్టడానికి వస్తారు. అలాగా ఇక్కడ ఏం చేసాడు అంటే ఒక పనికి మాలినోడు ఒకడు ఉన్నాడు. మాణిక్యం గారు అంటున్నారు కదమ్మా, లక్ష్యమ్మ గారు అందరూ జాగ్రత్తగా అసలైన వాక్యం ఇక్కడే. ఒక పనికి మాలినోడు ఉన్నాడు. ఎవరండి? దేవుని చేత కడగబడకుండా, మారు మనసు పొందకుండా, దేవుని వస్త్రం ధరించకుండా ఒకడు మోకరించి ఎక్కడికి వచ్చేసాడు? పరలోక రాజ్యం వచ్చేసాడు దొంగసాడు గారు. ఎక్కడికమ్మా? పరలోక రాజ్యం వచ్చేసాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా పెండి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఓ ప్రియ వీక్షకులారా, సంగమా, నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని వాక్యం విని దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావా? నీతి న్యాయములను అనుసరిస్తున్నావా? నీతి మార్గంలో నువ్వు ప్రయాణిస్తున్నావా లేదా? ఓ స్నేహితుడా, నువ్వు దేవుని నమ్ముకోకపోతే మనం ఎలా పుట్టామండి? పాపంతో పుట్టి పాపంతో పెరిగి ఉన్నాం. ఆ పాపం పోవాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం. కాబట్టి రక్త ప్రోక్షణం ఎవరిది? యేసుని రక్తము. యేసుని రక్తం ఎందుకే అని మనం చూస్తే మా కోళ్ళ రక్తం ఎలాంటి లేదా అని చూస్తే వాటిలో ఏంటండి? వాటిలో పాపాన్ని పరిహరించే శక్తి లేదు. ఏం లేదండి? పాపాన్ని పోగొట్టే శక్తి లేదు అనేసి కొన్ని మరకలకి డిటర్జెంట్లు పోతాయి, కొన్ని మరకలు పోతాయి. ఇప్పుడు రక్తాన్ని పోసిన తీసుకొచ్చి ఉతకండి చూస్తాను పోదు, నువ్వెంత ఉతుకు పోదు. కొన్ని మరకలు కొన్ని లిక్విడ్ వేస్తున్నాయి పోతుందా విధంగా కొన్ని మరకలు పోవు. మనం చూస్తే పాపంలో పుట్టాం, తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టడం వల్ల మా పాపము మన జన్మతాహా వచ్చిన పాపము, ఆ పాపంలో మన రక్తంలో ఏముందంటే పాపం ఉంది. ఆ పాపాన్ని మనం పోగొట్టాలంటే యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్తంతో కడగబడకపోతే ఆ పాపం మనలోని పోదు. మహిమ వస్త్రాలు మనం ధరించుకోలేము, దేవుని యొక్క స్థితిలో మనం రాలేము. దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మనము సొంతం చేసుకోలేము. అదే అంటున్నాడు. రాజు వచ్చాడు, దేవుడు సింహాసనం మీద నుండి కూర్చుని వాడిని చూడడానికి లోపలికి వచ్చినప్పుడు
పెండ్లి వస్త్రం ధరించలేక ఉన్నాడు. అంటే బాప్తిసం తీసుకోకుండా ఒక మూర్ఖుడు ఏం చేశాడంటే లోపలికి వచ్చేసాడు. అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, అయ్యగారు, ఓ స్నేహితుడా, నా ప్రియ కుమారుడా, నువ్వెందుకు పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చేసావు? నిన్ను ఎవరు రప్పించారు అంటే అన్నాడు. మనం అనుకోవాలి, అక్కడనే దేవదూతను ఎదిరించేశాడు. తర్వాత అబ్రహాము ఎదిరించాడు. తర్వాత అపోస్తలులందరిని ఎదిరించేసి, నేను దేవుడిని, మీరంతా నేనంత, నేను దేవుడితో తెలుసుకుంటాను, మీరంతా నాకు లెక్కలేదు, ఒప్పుకోండి అన్న వాళ్ళు దారి ఇవ్వడం జరిగింది. వచ్చాడు. అమ్మా దేవుడి దగ్గర అబద్ధం ఆడగలమా? అబద్ధం ఆడతామా? సాతాను కూడా అంట దేవుడి దగ్గర అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడితే ఏం చేస్తాడు? దేవుడు చీల్చేస్తాడు అక్కడ దేవుడిని. అబద్ధం ఆడడానికి ఆయన నడు కాదు, ఆయన దేవాది దేవుడు. సాతాను ఏం చేశాడంటే అబద్ధం ఆడాడా? యోబు గారి విషయంలో అబద్ధం ఆడాడా? కొనుక్కున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అన్నీ ఇచ్చేసావు, నువ్వు ఇంటి చుట్టూరు అతని చుట్టూ కంచేసావు అన్నాడు యోబు గారి విషయమే. అదే చూసుకుంటే మనం దేవుడి దగ్గర అబద్ధం ఆడదు. ఇక్కడ చూస్తుంది, స్నేహితుడా, నువ్వు పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చావు అంటే అప్పుడు మౌని అయి ఉండేను, మాట్లాడలో కూడా. అమ్మా ఎవరి దగ్గరైనా మాట్లాడచ్చు, ఎవరి దగ్గరైనా బోకరించాడు. దేవుడి దగ్గర మనం బోకరించగలమా? దేవుడి దగ్గర మనం మాట్లాడగలమా? అంతటా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఓ విశ్వాసులారా, ప్రియనేస్తమా, నువ్వు దేవుడు నమ్ముకోకపోతే నీకు జరిగే పరిస్థితి ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి త్రోసివేయుడి. ఎక్కడ దోసేయమన్నాడా? ఏం కట్టమన్నాడండి? కాళ్ళు చేతులు. పారిపోతాడేమో, అరే కొట్టుకుని రండి అని అంటే కొట్టుకున్నారు. కాళ్ళు ఫస్ట్ పరిగెట్టుకుంటే కాళ్ళు కట్టండి, మేము కొట్టకుండా చేతులు కట్టండి. వేలపట్టి ఎక్కడండి? వెలపటి ఒక ప్రదేశం ఉంది, ఎక్కడండి? నడకలోకం. చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ 7 పునులను పండ్లు కొరకటయు ఉండినని పరిచారకులతో చెప్పాను. ఓ నా సేవకులారా, ఓ దేవదూతలారా, అన్ని కాలు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఎక్కడ పాడేమన్నాడండి? నరకలోకంలో పాడేమన్నాడు. ఎక్కడ పూజలు కడతా, ఇక్కడ మనం పూజలు పెట్టేస్తాం, పాటగారులు పేర్లు పెట్టేస్తారండి. పాస్టర్ గారు పేర్లు పెట్టుకోలేరండి, నాకు కదలేదు, చాలామంది పేర్లు పెడతారు, సంగతులే పేర్లు పెట్టేస్తారు. ఏంటంటే పాటర్, మా పాటర్ వంకరోడు, మా పాటర్ చెడ్డోడు, మా పాటర్ కుళ్ళు మాటలు మాట్లాడతాడు, మా పాటర్ నా కోసమే చెప్తాడు వాక్యం, మా పాటర్ ఎవరు లేదు నా కోసమే చెప్తాడు, నా కోసం చెప్తాడు పాటర్. అక్కడ ఏ వాక్యం ఉంటే ఆ వాక్యం చెప్తాడు, అంతే కదా. వాక్యం చెప్తున్నాను, నేను వాక్యం చెప్తున్నాను, ఏమన్నా చెప్తున్నానా? ఎక్స్ట్రా ఇక్కడ వాక్యమే చెప్తున్నాను నేను. అది ఎవరికే పొడుచుకుని వస్తుంది. గుమ్మడికాయ లోంగి ఎవడంటే బోధలు పడుకున్నాడండి ఎవడే కానీ ఎందట ఎవరమ్మా? సావిత్రమ్మ గారా? గుమ్మడికాయ లోంగి అంటే అలాగా ఎవరికి వస్తుంది? చేసినోడికి వస్తుంది. ఎందుకంటే దేవుడి వాక్యం 2 అంచులు కదా కట్టం. ఒకటి ఆత్మీయంగా మాట్లాడుతూ శారీరకంగా మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏం చేయండి, చాలామంది మానేస్తారు లేండి, గుడి మానేస్తారు. ఎందుకంటే సరైన వాక్యం చెప్పడం. ఏ వాక్యం చెప్తాడండి? అమ్మ వాక్యం చెప్తే ఎలా ఉంటుందమ్మా? వాక్యం చెప్తున్నట్ట పాటలు గారు కొంతమంది పాటలు చెప్తారంట వాక్యము. బాబు ఇంకా కూరలు కూడా పని చేయమంట, అంత రుచిగా ఉంటుందండి వాక్యం చెప్తుంటే. కొంతమంది వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుందండి? తేళ్ళు జల్లు పాకేసినట్టు ఉంటుందండి. కొంతమంది మనుషులను బట్టి చెప్తారు, కొంతమంది వాక్యం బట్టి చెప్తుంటారు. చాలా రకాలు ఉన్నారు కదండి సేవకులని. కొంతమంది వాక్యంలాగే చెప్తారు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే కాగా పిలబడిన వారు అనేకులు, ఏర్పరచిన వాడు కొందరే. ప్రతి ఒక్కరు సేవకులు కాదు, ప్రతి ఒక్కరు నాయకులు కాదు, ప్రతి ఒక్కరు దేవుడు ఏర్పరచుకున్నవాడు కాదు, ప్రతి ఒక్కరు దేవుడి యొక్క పరివారు కాదు.
పాస్టర్లో ఎన్ని రకాలు ఉంటాయండి? 3 రకాల పాస్టర్లు ఉంటారు. ఏ పాస్టర్ అంటే దేవుడితో ఎన్నుకోబడిన పాస్టర్లు ఉంటారు. రెండోది చూసుకుంటే ప్రజలతో ఎన్నుకోబడిన పాస్టర్లు ఉంటారు. కొంతమంది తాను కింద ఎన్నుకొని అంటే తనకు తానే అనుకుని పాస్టర్ కింద వచ్చిన వారు కొంతమంది ఉంటారు. శాఖలు ఉన్నాయి చాలామంది. ఎన్ని వివరించాలంటే చాలా ఉంటారు. ఒకటి దేవుడి చేత ఎన్నుకున్నవాడు అంటే దేవుడు తల్లి గర్భంలోనే నువ్వు రూపంపబడుతుంటే నిన్ను నేనే ఎన్నుకున్నానయ్యారా అన్నాడు ఇర్మియా. కొంతమంది సంఘం అంటుంది. సంఘంలో చెప్పే నాయకులు ఉండరు, పాస్టర్లు. అప్పుడు ఏం చేస్తారంటే సంఘం నుండి ఒకరిని తీసుకెళ్ళి వాడు ఏం చేస్తాడండి, ఎక్కడో గోడ మీద కూర్చుని ఉంటాం వాడిని తీసుకొచ్చి వాడిని ఏం చేస్తారంటే అభిషేకించి వాడిని బైబిల్ ట్రైనింగ్ పంపించి వాడిని ఏం చేస్తారో పాస్టర్ కింద పెట్టుకుంటారు. మూడోవాడు ఏంటంటే చక్కని బోధ విని ఇంకెటు ఏ పని చేయలేక కొంతమంది సులువైన పద్ధతి అంటే అన్ని వ్యాపారాల కన్నా ఏ వ్యాపారం సులువండి? దేవుని సేవ చాలా సులువైంది. ఒక నలుగురు ఏంది పోగేసుకున్నాం అనుకోండి, వారం రోజులు కష్టపడకుండా చక్కగా వాడిని పోషింటారు, అన్నీ వస్తాయి. కాబట్టి అన్నింటికన్నా సులువైంది మార్గం ఏదంటే యేసు మార్గమే. అన్నింటికన్నా సులువైన ఉద్యోగం దేవుని ఉద్యోగమే, ఫాస్ట్ ఉద్యోగం. అని కొంతమంది ఏం చేస్తారంటే స్వయంగా వాళ్ళు కాలే అభిషేకం పొందుకుని వాళ్ళు ఏం చేస్తారంటే సేవకులుగా ఇక్కడ చెప్తున్నాడు. అదే కాగా పిలబడిన వారు అనేకులు. చాలామంది నా నేలపేట వస్తారు కానీ వాళ్ళందరూ సేవకులు కాదు. కొంతమంది ఆ గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, వాళ్ళు తోడేళ్ళు వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే సమాధులు ఉన్న వారిలాగా ఉంటారు. సమాధులు ఎలా ఉంటాయంటే పైకి అందంగా ఎలా ఉంటే గోళీలాగా ఉంటాయమ్మా, నీట్గా సిలువేసి అక్కడ వాళ్ళ ఫోటో ఉండి వాళ్ళకి చక్కగా టైల్స్ వేసి ఉంటాయి. లోపల తవ్వి అంటే ఏముంటుందండి, పంపు పుల్లు ఉంటుంది. అలాగే కొంతమంది పుల్లు హృదయంతో పుల్లు పైకి ఎలా ఉంటారంటే చాలా బతుకు పొరులు కింద ఉంటారు. కానీ వాళ్ళ వేషధారణ లోపల చాలా అధికంగా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రియ నేస్తమా వీక్షకులారా, నీ యొక్క హృదయం ఎలా ఉంది? దేవుడికి అర్పించేవా లేదా? ప్రియ సంగమా, మీరు ఏ విధంగా ఉన్నారు? ఏ విధంగా ఉన్నారు? మీ మనసు ఏ విధంగా ఉంది అనేసి దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే పరలోక రాజ్యం ప్రతి ఒక్కరు వెళ్ళిపోదామని అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏమంటున్నాడండి దేవుడు? ఏమంటున్నాడంటే పిలవబడిన వారు అనేకులు ఏర్పరచిన వాడు కొందరే అని చెప్తున్నాడు. మొదటి వారు కడపటి వారు ఒకరు, కడపటి వారు మొదటి వారు. విశ్వాసులు అవిశ్వాసులు అయిపోతున్నారు, అవిశ్వాసులు విశ్వాసులు అయిపోతున్నారు. సేవకులు వెనబడిపోతున్నారు. సేవకులు కొంతమంది వాళ్ళ సువార్త సేవను విడిచిపెట్టి అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏం చేసుకుంటున్నారు, వాటిని కొనుక్కుని సువార్త సేవ మొదలు పెడుతున్నారు. కొంతమంది అన్యుల నుండి చాలామంది వస్తున్నారు, వాళ్ళు అనేక మందిని రక్షిస్తున్నారు. నిజమైన దేవుని యొక్క సేవకులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా నువ్వేం చేయాలి అనుకుంటే నువ్వు దేవుని యొక్క పరిచర్యలో ఉండాలి. ఇక్కడ ఏముందండి, దేవుడు మాట అనకపోతే మనకి ఏముందండి, ఏడుపును పండ్లు కొరకటి ఉంటాయి. ఏ పండ్లు అంటే ద్రాక్ష పళ్ళు, అమ్మా ద్రాక్ష పళ్ళు కదా, జామ పళ్ళు, బత్తాయి పళ్ళు అంతే కదా. పళ్ళు ఏంటి? కొన్ని రకాల పళ్ళు చెప్పండి అమ్మా. ఏం పళ్ళు అమ్మా? ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు, ఇవన్నీ కొరుక్కుంటామంట అని ఉంది అక్కడ. అంతే కదా. ఇక్కడ చూడండి, ఏడుపును ఏడితే ఎందుకో అని ఏడితే ఏం చేస్తండి, అక్కడ ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు అంటే అటు కొడుకుని మనం తింటాం. చెప్పండి ఏంటంటే చెప్పండి, సారగ్రాజ్ గారు చెప్పండి. ప్రభా అనేసి పర్లకు రాజులు ఏడుతా దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు ఏంటి తింటారా? తినడానికి అక్కడ అవకాశం లేదు. మన పళ్ళు మనమే కొట్టుకుంటాం అంట. ఏంటి కొట్టుకోలేక అమ్మ పళ్ళు ఎప్పుడు కొడుతున్నామో బాగా కోపం వచ్చినప్పుడు కొడుతారు, అంతే కదా. కొట్టుకోలేనప్పుడు కొడుతారు. ఆ ఒక బాధను కొడుతారు. 2 రకాలుగా పళ్ళు కొరకడం ఉంటుంది. ఏంటంటే బాధను కొట్టుకోలేనప్పుడు, అదిగా కోపం వచ్చినప్పుడు మన పళ్ళు మనం కొరుకుంటాం. ఇక్కడ చూసుకుంటే వేదన అనుభవించలేక మన పళ్ళు మనమే కొరుకుంటాం అనేది చెప్తున్నాం. కాబట్టి ప్రియనేస్తమా, నువ్వేం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే ఇక్కడ చూడాలి. చిన్న వాక్యం దొరికింది, మనం ముగించుకుందాం. ఇక్కడ దేవుడు కొంతమందిని ఏర్పరచాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటే చక్కని మాట ఇక్కడ మనకి దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఓ ప్రియనేస్తమా,
చూస్తున్న వాళ్ళారా, మీరు అందరూ దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు, ఈ రోజు వరకు మీరు వెనక తీయచ్చు. అమ్మ బాప్తిజం కొనుక్కుంటున్నాడా? ఇంకా నాకు చాలా వయసు ఉంది. అమ్మ బాప్తిజం ఇప్పుడు తీసుకోరమ్మా, ఇంకా 2 నెలల్లో చనిపోతాం అనగా తెలుస్తుంది మనకి. అమ్మ కొంతమంది తెలుస్తుంది కదా, మనం ఇప్పుడు చనిపోతాం మనకి తెలుస్తుంది కదా. కొంతమంది తెలుస్తుంది కదా. ఆ పేట మీద ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు తెలిసిపోతారు. మేము ఇంకా 2 నెలల్లో 2 గంటల్లో చచ్చిపోతాం అన్నట్ట. అప్పుడు ఎవరిని పిలుస్తారు? పాస్టర్ గారిని పిలుస్తారమ్మా. ఎవరిని పిలుస్తారు? అమ్మ అయ్యగారు, మా అమ్మగారు బయట నీసులా ఉందండి, బాప్తిజం తీసుకోలేదండి, అయ్యగారు తీసుకోకపోతే అక్కడికి పోతే పర్లాకులు రాకపోతుంది అన్నట్టునే ఏం చేస్తాడమ్మా పాస్టర్ గారు? ఏం చేస్తాడా? చూడండి, వచ్చి దినం మొదలుకు నేటి వరకు మీరు వెనదీయచ్చు వచ్చిన వారే, నేను అనుదినము పెందరికాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు వచ్చి తిని, వారు నా మాట వెనక ఉన్నారు, చెవి ఎగుకున్నారు, తమ మెడను వంచక ఎవరాడు పాటరా, ఎవరా పాటరమా అనేసి కొంతమంది వాకరాలు ఉంటారు కదా, మనసును కఠినపరుచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులేది. ఒక బాబు, మీ కొంత ఒక రాజు వస్తే మీ పితరులే కొంత నయం, వారికన్నా భయంకరమైన స్థితి నీకు వస్తుంది అనేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావా లేదా అనేసి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో బాగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్.